స్తోత్రాలు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడో ప్రభువా, ఉన్నతమైన దేవుడో ప్రభా, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడో ప్రభా, పరమ తండ్రివైన దేవానికి వందనాలు. పరమ తండ్రివైన దేవానికి స్తోత్రములు 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 ప్రభువా. అయ్యా, మారని వాడుగా, మార్పు లేని దేవుడుగా ఉన్నావు. నిన్న నేడు నిరంతరం. ఆనాడు అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు చెప్పండి. ప్రతి ఒక్కరు నాతో చెప్పండి. మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకోండి. యేసు నామములో, యేసయ్యా, నేను నీ రక్తము క్రింద ఉన్నాను. యేసు రక్తము క్రింద ఉన్నాను. అపవాది నన్ను తాకలేడు. యేసు రక్తము క్రింద ఉన్నాను. అపవాది నన్ను తాకలేడు. యేసు రక్తము క్రింద నా బిడ్డలు ఉన్నారు. అపవాది తాకలేడు. యేసు రక్తము కింద నా సంఘం ఉన్నది. అపవాది తాకలేడు. యేసు రక్తము క్రింద మేమున్నాము. యేసు రక్తమునకే జయము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు యేసయ్య, వందనాలు దేవా. స్తోత్రములు స్తోత్రములు దేవా. కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. జీసస్ మైటీ నేమ్. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వర్షాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మరొకసారి చెప్తాము. బంగారం అడగలేదు, వర్షాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుష్యులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుష్యులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. చేతులు పైకెత్తి. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. హృదయాన్ని అడిగేదేపు. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడిగి చెప్తాం. హృదయాన్ని అడిగిన దేవుడు. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుష్యులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుష్యులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. ఎవరైనా నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించిన దేవుడు, శాపాన్ని విడిచి భూలోకమునకు వచ్చిన దేవుడు, మానవుని రక్షించినప్పుడు పరలోకమును చేర్చ సిలువను మోసిన దేవుని ఆరాధించుకుందాము. కన్నీటిని తుడిచిన దేవుడు, సంతోషమును పంచిన దేవుని ఆరాధిద్దాము. నా యేసయ్య అని ఆరాధిద్దాము. పాప
తొలగించి పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడు. కన్నీటిని తుడిచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడు. హృదయం అడిగిన దేవుడు. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడు. ఎవరైనా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. రక్షణ అందించిన దేవుడు, రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చిన దేవుడు, మనలను ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యమును అనుభవించిన దేవుడు, కన్నీటిని తుడిచిన దేవుడు, సంతోషమును పంచిన దేవుని ఆరాధిద్దాము. నా యేసయ్యా అని హృదయపూర్వకంగా ఆరాధిద్దాము. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనులను చేయ దారిద్ర్యముందాడయ్యా. రక్షణ అందించిన దేవుడు, రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యము కన్నీటిని తుడిచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా నా సర్వం యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. కన్నీటిని తుడిచిన దేవుడు, సంతోషమునిచ్చిన దేవుడు,
మనల్ని మనుషులుగా సృష్టించి ఈ లోకాన్ని స్వాతంత్రించుకుని అని స్వాతంత్రం ఇచ్చిన దేవుడు. బంగారం అడగలేదు, వజ్ర వైడూర్యాలు అడగలేదు, నీ ఆస్తి పాస్తులు అడగట్లేదు. కన్నీటిని తుడిచిన దేవుడు, నీ హృదయాన్ని కోరుకునే దేవుడు. ఆయన ఒకే ఒక్క దేవుడు మన యేసయ్య. ప్రతి ఒక్కరు హృదయం మీద చేపెట్టుకుని ఒకవైపుని ఆకాశం వైపు చూపిస్తూ ఆయనను స్వతంత్రించుకుందామా, ఆయనను స్వతంత్రించుకుందామా. ప్రతి ఒక్కరు కూడా ఆయన కంట్రోల్ ఇచ్చేస్తే చాలు, ఆయనకు కంట్రోల్ ఇస్తే చాలండి. నా యేసయ్యా, నా యేసయ్యా అని చెప్తాము. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునే ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరండి. నా యేసయ్య అని ఆయన ఎవరైతే పిలుస్తారో ఆయన వారితో పాటు ట్రావెల్ చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన వారితో పాటు ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే నా అనే మాటకు ఎంతో ఎంతో స్వాతంత్రం ఉన్నది. నా అనే మాటకు ఎంతో సొంత అనే అధికారం ఉన్నది. కాబట్టి నీవు కనుక నా యేసయ్య అని ఆయనకు అధికారం ఇచ్చినట్లయితే నువ్వు దేని గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆయన ముందు నడిపిస్తారు. గట్టిగా ఆయనకు స్తోత్రం చెప్తూ, హల్లెలూయా చెప్తూ, యేసయ్య నా యేసయ్య అని చెప్తామండి మరొకసారి. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య. నిజమండి, ఆయనే దైవము, ఆయనే జీవము, ఆయనే మహిమకు ఘనత గౌరవుడై ఉన్నాడండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ఉందాము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇన్స్ట్రుమెంట్స్ ఏం ప్లే చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా చెప్తాము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే యేసే దైవ, ఆయనే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. చేతులు పైకెత్తి, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నీ మాటకు యేసయ్యా ఎంతో గొప్ప ఆశ్చర్యమైనది, ఎంతో అధికారమైన మనసు చెప్తాం. యేసయ్యా, 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 నా యేసయ్యా. మరొకసారి చెప్తాము. యేసయ్యా, నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కంఠస్వరంతో యేసయ్యా, నా యేసయ్యా. గట్టిగా చెప్తామా. యేసయ్యా, యేసయ్యా నీకే, నా యేసయ్యా,
ఒకసారి చెప్తాం బిగ్గరగా, యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్పాలండి, యేసు యేసు యేసయ్యా, నా యేసయ్యా. ఎవరు కూడా మౌనంగా ఉండదు. యేసయ్యా, నా యేసయ్యా, మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే యేసయ్యా, మహిమ నీకేనయ్యా, నా యేసయ్యా, నా ప్రభావము నీకే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కన్నీటిని తుడిచిన దేవుడు, ఈ లోకాన్ని ఇచ్చిన దేవుడు, పాపాన్ని తొలగించి శాపాన్ని నశింపచేసి ఆయన శిలువ రానుపై విడుదల ఇచ్చిన దేవుణ్ణి, నీ కొరకు నా కొరకు రక్తంను చిందించిన దేవుణ్ణి ఆరాధించిన వాడు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ రోజున మేడ మీద గదిలో ఆయన ఏర్పరిచిన సంఘంలో చేతులు పైకెత్తి నీవు నేను ఆరాధించుట నా క్రీస్తు చూసి ఉన్నాడు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నిజంగా యేసును స్వతంత్రించుకున్నవారు నా యేసయ్యా అని చెప్పకుండా ఉండలేరండి. ఒకసారి ప్రతి ఒక్కరు చెప్తామా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే వందనాలు నాయనా. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తుతిద్దాము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసు నాదానికే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసు నామములో నా యేసయ్యా శక్తి ఉన్నది. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నిన్ను విడిచిపెట్టని దేవుడు, నా యేసయ్యా, నిన్ను ఎన్నడూ మరువని దేవుడు యేసయ్యా, మన యేసయ్యా. నా యేసయ్యా, మరొకసారి చివరిసారిగా యేసయ్యా, నా యేసయ్యా, యేసునాథా, యేసయ్యా, నా యేసయ్యా. ఆయనే జీవముగా ఉండి నడిపించిన దేవుడు. ఈ రోజును చూడలేని వారు అనేక మంది ఉన్నాను. ఆయన జీవమును నీకు నాకు ప్రసాదించి సజీవ లెక్కన ఉంచిన దేవుణ్ణి మనం ఆరాధించుట ఎంత 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 గొప్ప విషయము, ఎంత మనోహరము ఆయన మోమును వెతుకుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన సార్లు ఆయన గాయములు రేపినను, అనేకమైన సార్లు తెలిసి తెలిసి పాపము చేసిన ఆయన యొక్క ప్రక్కన బల్లెపు పోటు పొడిచినాను. ఇంకనూ నీ కొరకు నా కొరకు ఆయన చేతులు చాపిన దేవుని మనము స్తోత్రములు చెప్తూ దేవుని కనబడతాము. హల్లెలూయా, స్తోత్రము చెప్తాము, స్తోత్రములు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలను ముళ్ళ కిరీటము ముఖమున ఉమ్మి వేయబడినాను. ఆయనను హేళన చేసినను,
అరచేతుల్లో మేకులు ధరించబడినను, ముఖాలు చితక త్రొక్కబడినను, చితక పట్టబడినను. ఆయన పాదములలో గాయములు కలిగినను, నిన్ను నన్ను ప్రేమిస్తూ, నిన్ను నన్ను విడిచిపెట్టకుండా మనలను ఎంతో ఎంతో కావలి కాస్తున్న కాపరి మన యేసయ్యనే. ఆయనను మనం ఆరాధించి ఉన్నాము. ఆయన శక్తి ప్రభావం ఇక్కడ ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధ కంచె ఇక్కడ ఉన్నది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. శరీరము సహకరించక ఆత్మలో వెనకబడి ఉన్నావా? ఆయన సన్నిధిని ఆశ్రయించి ఆయనకు ప్రార్థన చేయలేకపోతున్నావా? అనారోగ్యముతో బాధపడుతున్నావా? మనోవేదనతో రాత్రి నిద్ర పట్టక ఎంతో బాధపడుతున్నావా? కన్నీరు మున్నీరు అవుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టను. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడిచిపెట్టను అన్న దేవుడు మన యేసు మాత్రమేనండి. ఆయనను ఆరాధించుట మనకి ఎంతో గొప్ప భాగ్యము. అవును ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలు ఆరాధించి ఉన్నారయ్యా. అయ్యా చేతులెత్తి నా యేసయ్యా అని నిన్ను ఆరాధించారయ్యా. అయ్యా హృదయపూర్వకంగా ఆరాధించిన నీ ప్రియ బిడ్డలను నీవు దాటిపోకయ్యా. మరి మనవులను నీ పాద సన్నిధికి చేర్చుకో రాజా. దావీదు కుమారుడా, మమ్మలను దాటిపోకయ్యా అని అయ్యా అందలారుస్తున్న నీ ప్రియ బిడ్డలను నీవు దాటిపోకయ్యా. వారితో నీవు మాట్లాడండి నైనా. అయ్యా నీవే ఇప్పుడు మాతో మాట్లాడమని అడుగుచున్నాము దేవా. దైవజనులను మరుగుపరుచుకుని అయ్యా నీ పూరగా నీ వాక్యమును వెల్లడిపరచమని అడుగుచున్నాము దేవా. ఈ ఆరాధనలో తండ్రి ఎంతమంది అయితే హృదయపూర్వకంగా నిన్ను నా యేసయ్యా అని ఆరాధించారో వారిని నీవు దాటిపోతాయా. రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయండి. చివరిసారిగా ఒకే ఒక్కసారి నా యేసయ్యా అని చెప్పి క్లోజ్ చేసుకుంటామండి. యేసయ్యా, చేతులు పైకెత్తి. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు నామముకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. yes పక్కన వారికి హోసన్నా చేయము అని ప్రతి ఒక్కరు కూర్చోండి. హోసన్నా చేయము. ఎస్, ప్రతి ఒక్కరు కూడా పక్కన వారికి హోసన్నా చేయము, హోసన్నా చేయము. కూర్చోండి, ప్రతి ఒక్కరు కూర్చోండి. హోసన్నా చేయము, హోసన్నా చేయము చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. చెప్పారా? చెప్పారా? చెప్పారా అండి? అందరూ చెప్పాలి. మరొకసారి చెప్పండి, పర్లే, ఏం పర్లే. హోసన్నా చేయము చెప్పండి. వెనక ముందు కూడా చెప్పాలి. మీరు చెప్పే వరకు ముందుకెళ్దాం. ఇంకా ఓ పని చేయండి, ఈ లైను వెనకాల లైన్కి చెప్పండి. ఈ లైన్ వెనకాల లైన్కి చెప్పండి. మీరు కూడా అమ్మా హోసన్నా జయము. ఎవరు కూడా చెప్పకుండా ఉండొద్దు. ఎందుకంటే ఈ రోజున ఏ వారము? వర్షాకాలమా? ఎవరు వర్షాకాలం అన్న వాళ్ళు ఎవరు? ఈరోజు ఏ వారం అండి? ఆదివారం నాకు తెలుసు. ఈరోజు 2వ తారీఖు అని కూడా తెలుసు. ఈరోజు ఏ వారము? మట్ల ఆదివారం. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని గాడిద మీద ఎక్కించుకుని
ఏం చేశారు? భోజనాలు పెట్టారా? ఏం మీరు ఆగండి కాసేపు, మీరు ఆగండి, మీరందరూ ఆగిపోండి, మా వాళ్ళు చెప్తారు చూడండి. చెప్పండి. వీళ్ళని ఆగిపోమంటే మిమ్మల్ని బైబిల్ చదువుకోమని కాదు, మీరు చెప్తారన్న ధైర్యంతో వీళ్ళని ఆగిపోమన్నా. చెప్పండి. ఈరోజు ప్రత్యేకత ఏంటండి? చర్చిలకు వస్తే తెలుస్తుంది మనకి. చెప్పరు, అన్నిసార్లు ఎందుకు చెప్తారు? ఈ రోజున మట్లాది వారం అంటే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయక ముందు వారంలో గాడిద మీద ఎక్కించుకుని ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఆయనకు ఎదురుగా వెళ్తూ, ఆయన వెళ్తున్నప్పుడు ఆయన మార్గంలో కింద పరిచి పూలు, మనం ఎవరైనా అధికారులు వస్తే మనం పూలు వేస్తాం కదా, అట్లా రాజును తీసుకొస్తున్నప్పుడు, అంటే రాజులకు రాజు అని యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారండి? ఆ యొక్క మట్టలను ఆయనకు గౌరవముగా, హల్లెలూయా, ఏం చేశారు? ఆయన పాదముల దగ్గర పెట్టి, దావీదు రాజుకు జయము, ఇశ్రాయేలు రాజుకు జయము, యూదుల రాజుకు జయము, రారాజుకు జయము అని ప్రకటించారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరంతా ఊరేగించారట. ఈ రోజున మా సండే స్కూల్ బిడ్డలు మేము కూడా ఒక దగ్గర 15-18 మంది చిన్నపిల్లలు కూడా వచ్చారు. యవనస్తులు మరి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ చాలా మంది యవనస్తులు ఉన్నారు మన చర్చిలో, కానీ ఎవరు రాలే. వచ్చే వారానికి ప్రిపేర్ అవ్వండి. ఏమవు, వచ్చే వారానికి ఈస్టర్ ర్యాలీ కూడా ఉంది. ఈ రోజు మిమ్మల్ని వదిలేయడానికి కారణం ఏంటంటే, ఆ రోజు మాత్రం వదలను. అర్థమవుతుందా? యూత్ అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ఓకే? యూతే కాదు, సంఘం అంతా కూడా మనం వచ్చే వారం ర్యాలీకి వెళ్ళాలి. సంవత్సరంలో ఒక్క రోజైనా ఆ సువార్తను మనం ప్రకటిస్తే, ఎక్కువ తగ్గించిన ఆ సువార్తను ప్రకటిస్తే అది మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే, రేపటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ మన బిడ్డలు రాస్తా ఉన్నారు, మన బిడ్డలు సన్నిధిలో ఉన్నారు. ఉన్నవారు ఒకసారి లేచి నిలబడినట్లయితే, ఒకసారి ఉన్నవారు లేచి నిలబడండి. ఏరి 10th క్లాస్ వెళ్ళేరి ఉన్నారా? అది పక్కన ఇచ్చే. ఇంకా రాజేష్ బాబు ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారని మన ప్రియ బిడ్డలు? అంతేనా? ఇద్దరేనా? ఇద్దరే. ఓకే, కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా చేతులు చాపి బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమందు అయ్యా, మా ప్రియ బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు రేపటి నుంచి. తండ్రి, ఈ సంవత్సరం అంతా వారు చదివింది ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుని, అయ్యా వారి స్టడీ అవర్స్లో చదివిన ప్రతి ఒక్క రివిజన్స్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంతా కూడా అయ్యా అర్థమవుటకు సహాయం చేయండి. అయినా జ్ఞాపక శక్తి వారికి దయచేయండి. క్వశ్చన్ పేపర్ అయ్యా తండ్రి, ప్రతి ఒక్క క్వశ్చన్ వారు అటెంప్ట్ చేయటకు మీ సహాయం చేయండి. అయ్యా ఆన్సర్ పేపర్ అన్ని ప్రభు 32 పేజెస్ కూడా వారు ఫిల్ చేయటకు మీరు సహాయం చేయండి. జ్ఞానము దయచేయండి. అయ్యా నీ యొక్క అభిషేకం వారిపైన ఉంచండి ప్రభు. అలనాడు సొలొమోను ప్రభు నీ జ్ఞానమును కోరుకున్న రీతిగా బిడ్డలు అయ్యా నీ జ్ఞానమును కోరుకునే వారిగా ఉంటకు సహాయం చేయండి. జ్ఞానముతో నింపండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అయ్యా ఈ 6 సబ్జెక్ట్స్ నీ చేతులకు అప్పచెప్తున్నాను ఆయన. ప్రతి సబ్జెక్ట్లోని ఉత్తీర్ణమైన విజయమును దయచేయమని అడుగుచున్నాం. యేసునామములో నీ చేపట్టి రాయించమని అడుగుచున్నాం దేవా. ఈ జ్ఞానం వారికి ప్రసాదించమని త్వరరానున్న యేసుక్రీస్తు నామములో దైవజనులు అయ్యా విడుదల చేసిన ప్రతి ఒక్క అయ్యా తండ్రి ప్రాఫెసీస్ వారి జీవితంలో నెరవేర్చమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గతించిన 2 వారాలు నేను ఒక్కనే వచ్చాను. నాకు ఆహారము అందించిన ప్రియ బిడ్డలు దేవుడి రాజు గారి యొక్క కుటుంబం, నెక్స్ట్ ఆంటీ గారు, నెక్స్ట్ మోషే గారు ఒక రోజు మోషే గారు ఇచ్చే ఉన్నారు. నెక్స్ట్ ఇస్సాక్ గారు, ఆ రోజు నా అక్కకి కూడా బాగాలే, రేపుకి అయినా సరే నాకు ఆహారం పంపించి ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు అయినా మమ్మలను మీరు ప్రేమిస్తున్న మీ ప్రేమను చూసి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మీకోసం అనుదినము ప్రార్థన చేస్తున్నాము. సువార్త పరిచర్య ఎంతో ముందుకు కొనసాగిపోతూ ఉన్నది. దేవుని యొక్క పరిచర్య దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మీరు అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకను మీ యొక్క ప్రార్థనలు కోరుకుంటూ ఉన్నాము. దేవుడు ఈ కల్వరి మినిస్ట్రీస్ ని అంచెలంచెలుగా వ్యాపింపచేయునుగాక. ఆమేన్ చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు అనేకమైన ప్రాంతంలోకి దేవుడు తీసుకెళ్లి వాడబడుతూ ఉన్నారు.
మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. దైవజన్లో దేవుడు చూపించిన రీతిగా సంఘంలో 7 మంది పురుషులు 7 మంది స్త్రీలు ప్రార్థనా పరులు కావాలని దేవుడు ప్రవచన రీతిగా దేవుడు దైవజనులకు చూపించిన రీతిగా కొంతమందిని దేవుడు చూపించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ప్రార్థనా పరుడుగా నీ సన్నిధిలో నిలబెట్టునైన. ఆ యొక్క అభిషేకం ఉండాలి అంటే దేవుడు సమూయేలు భక్తుని ఘనంగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఒక ప్రవక్తగా వాడుకున్నాడు, ఒక మోటివేషనల్ స్పీకర్గా వాడుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు మోటివేషనల్ స్పీకర్ అయ్యాడో తెలుసా? చిన్ననాటి నుండి సన్నిధిలో ఎదిగాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిరంతరం ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను అభిషేకించాడు. దావీదు రాజుగా అభిషేకించుటకు సమూయేలును వాడుకున్నాడు. మన పిల్లలను కూడా దేవుడు వాడుకోవాలంటే మొదటిగా దేవుని సన్నిధికి మనము పంపించాలి. హాస్టల్లో ఉన్న వాళ్ళు అది వేరే విషయం. ఇంటి దగ్గర ఉన్న వారినైనా మనం పంపించుకోవాలి. హల్లెలూయా. వారు చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో ఎదిగితే వారు పెద్దవారైన అప్పటికీ దాని నుండి తొలగిపోవడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. మనము ఆరాధన చేసుకున్నాము. ఇప్పుడు మంచి అంశంలోకి వెళ్తున్నాం. ఎవరైనా సాక్ష్యములు చెప్పుటకు సిద్ధంగా ఉన్నట్లయితే వచ్చి సాక్ష్యంను పంచుకోండి, లేదంటే దైవజనులకు సమయం తీసుకుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రభు ఆయన పరిచర్యను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ వారం క్రొత్తగా ఎవరికైనా మీరు సువార్త చెప్పారు, క్రొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. ఈ వారం క్రొత్తగా వచ్చిన వారు ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి వచ్చారు? తాడేపల్లి కూడా. ఎవరు ఆహ్వానించారు? గుడ్. దేవునికి స్తోత్రము. మనము బయట సువార్త చెప్పాలి. దేవుని కోసం మనం బ్రతుకుతున్నాం. మన యొక్క జీవనాధారం కోసం పనిచేస్తున్నాం. బ్రతుకంతా దేవుని కోసం. హల్లెలూయా. మన సమయాన్ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవునికి సాక్షులుగా, దేవుని పరిశుద్ధ నామమును మహిమపరిచేటువంటి వారుగా, సువార్త చెప్పేవారుగా, సాక్ష్యాలు చెప్పేవారుగా. చాలా మంది జీవితాలలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేరు. అయిన వాళ్ళకి చెప్పుకున్నా కూడా లోపు చేస్తారని భయంతో లోపల కుమిలిపోతూ ఉంటారు. కానీ మన యేసయ్యకు చెప్పుకున్నటువంటి అది ఏ సమస్య అయినప్పటికీ కూడా పరిష్కారం ఇచ్చి నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ కుమార్తెను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఆమె కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఆమెకి పలు విధములైనటువంటి సమాధానం లేని స్థితి ఉన్నది. హృదయంలో గలిబిలి. ఎస్, అవునమ్మా, అవును. తన పిల్లల్ని ప్రభు ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ అందించడానికి ఎప్పుడు కూడా ఆయన హస్తాలు చాపి ఉన్నాయి. ఆ హస్తములు చాచి పిలుస్తున్నాడు ప్రయాసపడి, భారము మోస్తున్న నా పిల్లలారా రండి. ఆ స్వరము విన్నటువంటి వారికి, వాక్యం అర్థమైనటువంటి వారు తప్పకుండా దేవుని మాటను వెంబడిస్తారు. హల్లెలూయా. బిడ్డల కోసం ప్రార్థన చేద్దాము. ఏం పేరు నాన్న? రిబకా గౌతమి. పరిశుద్ధుడు ఆ బిడ్డలను మీరు దర్శించండి నాయన. బిడ్డల జీవితాలలో ప్రభా ఏదైతే వారు అవసరత కలిగి ఉన్నారో, ఈ లోకములో మేము అనేకమైన అక్కర్లు కలిగి ఉంటాము, కానీ మా జవాబు మీరే. మీ వద్దకు వచ్చినప్పుడు ప్రభా మీ సమాధానం ఇచ్చి పంపించే దేవుడై ఉన్నారు. ప్రభా నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చారు. నీ సమాధానము వారి హృదయంలో నింపబడును గాక. ప్రభా నీ బిడ్డల కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము నీవే ప్రభు. అద్భుత కార్యము చేసినాయన. నా దేవుని సన్నిధికి నేను వెళ్ళి ఉన్నాను, నా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడని ప్రభు నీ నామము మహిమపరచునట్లుగా, నీ నామము ఘనపరచబడినట్లుగా నీ బిడ్డల జీవితాలలో మీరు మేలు చేసి మహిమ పొందండి. దేనికోసమైతే ప్రభా నీ బిడ్డలు ఆశించి ఉన్నారు, వారి కుటుంబంలో దేనికోసమైతే ప్రభా నీ వైపు చేతులు ఎత్తుతున్నారు, ప్రభా దేవా సమాధానకర్తగా నీ మందిరములోకి వచ్చి ఉన్నారు. యేసు నామములో నీ బిడ్డల హృదయము నింపబడును గాక, నీ కృపతో నింపబడును గాక, వారి కుటుంబం ఆశీర్వదించబడును గాక. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆహ్వానించిన కుమార్తెని బలపరచండి, పరిచర్యను దీవించండి. ఆమె నోట నీ మాట ఉంచి
అనేకులను నీ వైపు త్రిప్పబడుటకై యేసు నామములో వాడుకోండి దేవా, బలపరచండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. గత నెలలో కరెంటు బిల్లు కట్టిన వారు ఎవరైతే ఉన్నారు లేచి నిలబడండి. కరెంటు బిల్లు ఎవరు కట్టారు? చర్చి తుడిచిన వారు లేచి నిలబడండి. లూదియా కరెంటు బిల్లు ఎవరు కట్టారమ్మా? మీరా? పరిశుద్ధుడు వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రభా దయామణి యేసుని దర్శించండి, బిడ్డలను దర్శించండి. కుటుంబంలో ప్రభా నీ యొక్క కృప వారి మీద ఉంచండి ప్రభు. యేసు నామములో నీ కృప సమాధానం వారి కుటుంబంలో ఆర్థిక సహాయం ఆశీర్వాదం దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభా లూదియాను మీ చేతులకు అప్పగిస్తున్నా. మందిరాన్ని ప్రభా ఈ నెలంతా కూడా ప్రభాదేవ శుభ్రపరిచి ప్రతి దినము కూడా ప్రార్థనలకు సిద్ధపడి పిలిచి ప్రభాదేవ నీ కృపలో వాడబడింది బిడ్డ. యేసు నామములో దీవించుము నాయన, ఆశీర్వదించుము. గృహ విషయంలో కూడా త్వరగా గృహప్రవేశం చేసుకోవడానికి యేసు నామములో సమస్తము సమకూర్చబడును గాక. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వారం బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఉన్నవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్ 10వ తరగతి పిల్లల గురించి ప్రార్థన చేశారు బాబు. తల్లిదండ్రులు కూడా బలంగా ప్రార్థన చేయాలి. రేపటి నుంచి బెంగళూరు నుండి అయితే 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్, 31st నుంచి అనుకుంటా ఎగ్జామ్స్. చాలా మంది బిడ్డలు ప్రార్థన చేయించుకున్నారు. ఓకే, దేవునికి స్తోత్రము. ఈరోజు జాన్ జెస్సీ గారి గృహంలో 7వ వారం ప్రార్థన కంప్లీట్ అవుతుంది. అందరూ కూడా రావాలని వారు కోరుకుని ఉంటున్నారు. వారి కోసం ప్రార్థన చేయడానికి ఈరోజు దైవజనులకు ఆహారం సిద్ధపరిచినటువంటి వారు సంఘ కాపరి కుటుంబానికి నవ్య రాజీవ్. ఒకసారి లేచి నిలబడండి నాన్న. రాజీవ్ గాంధీ ఏడి రాలేదా? పరిశుద్ధుడు వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రభా నవ్యను దర్శించండి, రాజీవ్ గాంధీ దర్శించండి, బిడ్డలను దర్శించండి. నీ సేవకుల్ని ప్రేమించి వారము వారు సిద్ధపరిచినటువంటి ఆహారం బట్టి మీ స్తోత్రం దేవా తండ్రి. అయ్యా వారు ఖర్చు పెట్టినటువంటి ప్రభా రెండంతల ఆశీర్వాదం వారికి దయచేసి వారు చేసిన బిజినెస్, వారు చేసినటువంటి ప్రభా ఉద్యోగములు యేసు నామములో ఆశీర్వదించబడును గాక. మహిమ పొందండి. సమృద్ధి కుటుంబంలో దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క సంఘ బిడ్డలు అనేక చోట్ల ఉండి ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉండి ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ పేర్లు మీ యొక్క డైరీలో రాసుకుని ఉండాలి. హైదరాబాద్లో నిసి శాంతి మన కుమార్తె జాబ్ చేస్తుంది. బిడ్డ కోసం ప్రార్థన చేయండి. జాబ్ కోసం మరలా ఒక మంచి ప్లేస్లో ఉండాలని ప్రార్థన చేస్తూ మరి ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారు. ప్రార్థన చేద్దాము. షాజీ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. సుప్రియ రాజమండ్రిలో పరిచర్య చేస్తుంది. హరిణి అమెరికాలో ఉన్నది. ఆ బిడ్డల యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి. హరిణి కోసం అందరూ ప్రార్థన చేశారు. పాప పుట్టింది, నార్మల్ డెలివరీ. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. రాజేష్ నైజీరియాలో ఉన్నాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అవినాష్ బెంగళూరు, గీత బెంగళూరు, ఉషా గారు హైదరాబాద్, జాషువా ఇస్తారు విశాఖపట్నం, రాజమండ్రి నుంచి కూడా ఇంకా